श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णांशुर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై. 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశికి కూడా 7 నెలల శని తిరిగింది. మరి ద్వాదశంలో కుంభంలో ఉన్నటువంటి శని 2 సంవత్సరాల 5 నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇక రేపు పొద్దున్న రాబోయే రోజులు జన్మశని. ఒక్కోడు ఎమ్మడి పడతాడు, మనం ఎక్కడికి పోయినా ఎమ్మడి వస్తాడు. వీళ్ళు వదులుచుకున్నామని ఎటో పోతాం, ఎక్కడికి వచ్చినా ఎమ్మడి పడతాడు. ఎలా జన్మశని పెట్టినట్టు పట్టామంటారు. వాడు మనం తింటే మనతో పాటు తింటాడు, మనం ఎక్కడ పడుకుంటాడు పడుకుంటాడు, వదలడు. వీళ్ళు జన్మశని అంటారు. ఆ జన్మశని అట్లా ఉంటాడు. తర్వాత ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వెళ్ళేటప్పుడు నిప్పుల ఒకటి గుడ్డ కాలితే శని బాగా ఇబ్బంది పెడతాడు. వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా కుర్రు బట్టి చిరిగితే శని ఇబ్బంది పెడతాడు. మనం వెళ్తుంటే ఎక్కడికి పోతున్నాం అని అడిగితే శని పడతాడు. బయలుదేరి వెళ్తుంటే నేను కూడా వస్తానంటాడు కోడు. అట్లా అంటే శని పడుతున్నాడు, శని పట్టబోతున్నాడు, శని ఇబ్బంది పెట్టబోతున్నాడు అని తెలుసుకోవాలి. స్నానం చేసేపు గుడ్డ శాంతం తడవకపోతే శని ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ మీకు ముందుగా జరగబోయేదానికి మరి తెలియపరుస్తున్నాడు అన్నమాట శని. గుడ్డ చిరిగినా, గుడ్డ కాలినా, గుడ్డ తడవకపోయినా, ఎక్కడికి పోతున్నా అడిగినా, నేను వస్తున్నాను ఎమ్మడబడ్డా, ఇవన్నీ నీకు ముందుగానే నిన్ను పట్టబోతున్నాను గుర్తు తెలియపరుస్తాడు. వెళ్ళటం మానుకోవాలి. గుడ్డ కాలి ఇంటికి వచ్చి ఆ గుడ్డ తరగడం మానేయాలి. గుడ్డ చిరిగింది, ఆ గుడ్డ తాగకూడదు. ఇట్లాంటివన్నీ చేయాలి. తర్వాత శని బాగున్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి 3 వేళ. మరి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయాలి. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి. ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు, కష్టపెట్టడు. అది తెలియక శని పెట్టింది కుంగటం కావాల్సిందే. ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయటం. అయితే ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నారు. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు. 195 మంది కడుగుతున్నారు. అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వెంటనే కాళ్ళు కడగకూడదు. కొంతసేపు కూర్చోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతసేపు కూర్చోవాలి. అట్లా గనక కాళ్ళు కడుక్కునేటట్టయితే ఎప్పుడు కడుక్కుంటాం? పాకిదొడ్డు గెలితే కడుక్కుంటాం, టాస్ పోసుకుంటే కడుక్కుంటాం. ఏదైనా తొక్కాము, చెడు ఏదైనా తొక్కాము అనుకుంటే కాళ్ళు కడుక్కుంటాం. ఏదైనా మైల తగిలిందనుకుంటే కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయటం చేస్తాం. అంటే దేవుడి దగ్గరికి పోయి నువ్వు కాళ్ళు కడుక్కుంటే దేవుణ్ణి హీనపరిచినట్లు. గుళ్ళో ప్రదక్షిణ చేసిన ఫలితం రాకపోగా చెడు ఫలితం ఎక్కువ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది నన్ను గుళ్ళో చూసి కాళ్ళు కడుక్కోకూడదయ్యా అంటే, అందరూ కడుక్కోమంటున్నారు. ఈకేం చేస్తాను, ఆయనకి నుంచి పోయి కాళ్ళు కడుక్కున్న వాళ్ళని చూశాను నేను. సంవత్సరం ఫిబ్రవరి నెల
12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశికి కూడా 7 నాడు శని జరిగింది. మరి ద్వాదశంలో కుంభంలో ఉన్నటువంటి శని 2 సంవత్సరాలు 5 నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇక రేపు పొద్దున్న రాబోయే రోజు జన్మశని. ఒక్కోడు ఎమ్మడి పడతాడు, మనం ఎక్కడికి పోయినా ఎమ్మడొస్తాడు. వీళ్ళు వదులుచుకున్నానేటో పోతాం, ఎక్కడికి వచ్చినా ఎమ్మడి పడతాడు. ఎలా జన్మశని పెట్టినట్టు పట్టామంటారు. వాడు మనం తింటే మనతో పాటు తింటాడు, మనం ఎక్కడ పడుకుంటాడు వదలడు. వీడు జన్మశని అంటారు. ఆ జన్మశని అట్లా ఉంటాడు. తర్వాత ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వెళ్ళేటప్పుడు నిప్పున ఒకటి గుడ్డ కాలితే శని బాగా ఇబ్బంది పెడతాడు. వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా కుర్రు బట్టి చిరిగితే శని ఇబ్బంది పెడతాడు. మనం వెళ్తుంటే ఎక్కడికి పోతున్నాం అని అడిగితే శనింబడి పడతాడు. బయలుదేరి వెళ్తుంటే నేను కూడా వస్తానంటాడు కోడు. అట్లా అంటే శనింబడి పడుతున్నాడు, శని పట్టబోతున్నాడు, శని ఇబ్బంది పెట్టబోతున్నాడు అని తెలుసుకోవాలి. స్నానం చేసేపు గుడ్డ కాంతం తడవకపోతే శని ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ మీకు ముందుగా జరగబోయేదానికి మరి తెలియపరుస్తున్నాడు అన్నమాట శని. గుడ్డ చిరిగినా, గుడ్డ కాలినా, గుడ్డ తడవకపోయినా, ఎక్కడికి పోతున్నా అడిగినా, నేను వస్తున్నాను ఎమ్మడబడ్డా, ఇవన్నీ నీకు ముందుగానే నిన్ను పట్టబోతున్నాను గుర్తు తెలియపరుస్తాడు. వెళ్ళటం మానుకోవాలి. గుడ్డ కాలి ఇంటికి వచ్చి ఆ గుడ్డ తడవడం మానేయాలి. గుడ్డ చిరిగింది, ఆ గుడ్డ తాగకూడదు. ఇట్లాంటివన్నీ చేయాలి. తర్వాత శని బాగున్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి 3 వేళ. మరి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయాలి. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి. ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు, కష్టపెట్టడు. అది తెలియక శని పెట్టింది కుంగటం కాదు కావాల్సింది. ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయటం. అయితే ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నారు. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు. 195 మంది కడుగుతున్నారు. అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వెంటనే కాళ్ళు కడగకూడదు. కొంతసేపు కూర్చోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతసేపు కూర్చోవాలి. అట్లా గనక కాళ్ళు కడుక్కుండేటట్టయితే ఎప్పుడు కడుక్కుంటాం? పాకిదొడ్డు దగ్గరైతే కడుక్కుంటాం, టాస్ పోసుకుంటే కడుక్కుంటాం. ఏదైనా తొక్కాము, శరీరం తొక్కాము అనుకుంటే కాళ్ళు కడుక్కుంటాం. ఏదైనా మైల తగిలిందనుకుంటే కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయటం చేస్తాం. అంటే దేవుడి దగ్గరికి పోయి నువ్వు కాళ్ళు కడుక్కుంటే దేవుణ్ణి హీనపరిచినట్టు. గుళ్ళో ప్రదక్షిణ చేసిన ఫలితం రాకపోగా చెడు ఫలితం ఎక్కువ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది నన్ను గుళ్ళో చూసి కాళ్ళు కడుక్కోకూడదయ్యా అంటే, అందరూ కడుక్కోమంటారు. ఈకే నిరసన ఆయనకి నుంచి పోయి కాళ్ళు కడుక్కున్న వాళ్ళని చూశాను నేను.